ఈ మధ్య ఎందుకో నాకు బాగా చపాతీ కానీ, పూరి కానీ ఇంట్లో చేసుకొని తినాలనిపిస్తుంది. కానీ మేము చేసుకోక చాలా 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 మంత్స్ అయిపోతుంది. కొంచెం వాడితో కష్టం కదా! టైమ్ టేకింగ్ ప్రాసెస్ అదసలు. అందుకని ఇంక అసలు చేసుకోవట్లే ఈ మధ్య. అండ్ ఆవేళంటే ఆఫ్టర్‌నూన్ రైస్‌లోకి ఆలు కుర్మా చేశాను. చాలా బావుందనమాట యమ్మీగా. సో, ఐ థాట్ రైస్‌లో కన్నా చపాతీలోకి ఇంకా బావుంటుంది కదా! అని ఇంక అప్పటికప్పుడు అనుకుని పిండి కలిపాననమాట. నైట్ టిఫిన్స్ చేసుకుందాం చపాతీ అని. మా ఆయన అప్పటికి లాగుతూనే ఉన్నాడు వెనక్కి. చేయలేవు అంటే వాడిని చూసుకుంటూ చేయడం కష్టం కదా! టైమ్ టేకింగ్ కదా! అని. ఇక సరే చూద్దామని నేనైతే స్టార్ట్ చేశాను. మొత్తానికి నేను చేసిన ఆ 10, 11 చపాతీలే నాకు 2, 2:30 గంటలు పట్టిందనమాట. వాడిని చూస్తూ చేయడానికి. వాడిని బొమ్మలిచ్చి, వాడికి అదిచ్చి, ఇదిచ్చి ఆడించుకుంటూ కొంచెం చేశాను. అదంతా కాదు కానీ ఇక ఆ 2:30 గంటల తర్వాత మా వాడు చేసిన కిచెన్ మెస్‌కి నాకు ఒక అరగంట పట్టింది స్పెషల్‌గా అక్కడ క్లీన్ చేసుకోవడానికి. టోడ్లర్ కష్టాలు ఇవన్నీ అసలు టోడ్లర్ మామ్స్ కష్టాలు అసలు తప్పదు. బట్ ఇట్స్ సో బ్యూటిఫుల్ ఫేస్ కదా! యాహ్! మొత్తానికి డిన్నర్ అయితే సార్టెడ్ అనమాట అలాగా యమ్మీగా. సో, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.